ఇక్కడ జిల్లాలో ఇది ఒక ఇది రైతులకు సంబంధించి కిసాన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనం చూస్తే అప్పుడు కొత్త ఇది టెక్నాలజీస్ ఇది పౌల్ట్రీలో, సెరికల్చర్లో, హార్టికల్చర్లో, ఇది ఫార్మింగ్లో కూడా మనం వాడుతున్నాము. కానీ ఇది అవగాహన దానికి ఇది మనకి పెస్టిసైడ్ సంబంధించి ఇది డిసీజెస్ కానీ ఇప్పుడు అన్నీ ఈ డిఫరెంట్ సంబంధించి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి సైంటిస్ట్కి ఈరోజు ఇక్కడ జిల్లా స్థాయిలో మనం ఇక్కడ పిలిచి ఇక్కడ కార్యక్రమం ఇది మేళా రైతులకి ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా ఇది గొప్ప ఇది అవకాశం ఉంది. చాలామంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ కానీ ఫార్మర్స్ కూడా ఇప్పుడు చాలామంది ఇక్కడ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా వచ్చారు. నేను కొన్ని స్టాల్స్ కూడా చూశాను. సో చూస్తే చాలా ఇప్పుడు ఇది ఒక బృందం లాగా మీరు మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఎట్లా మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇది ప్యాడీలో, హార్టికల్చర్లో ఇప్పుడు ఏమైనా ఇట్లా ఇది మీ ఇక్కడ మీరు అమౌంట్ ఎట్లా మీరు ఇక్కడ పెరుగుతున్నారు అని మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూస్తే 30 years 40 years ఇది 30 ఇది 50 ఇది ఇయర్స్ సంవత్సరం ఇది క్రితం ఇప్పటికీ చాలా ఇప్పుడు పరిస్థితి మారింది. అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వల్ల చాలా ఇప్పుడు మనం చూస్తే ఇది హరిత క్రాంతి వల్ల ఇప్పుడు డిఫరెంట్ ఏరియాస్ ఇరిగేషన్ కానీ ఫెసిలిటీ పెస్టిసైడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అప్పుడు ప్రకృతి మీద డిపెండెంట్ అయి ఉన్నది. కానీ ఇప్పుడు రకరకాల ఇది కొత్త సంకేతిక్ ఇది టెక్నాలజీ వల్ల ఇప్పుడు ఇది పర్ ఏకరేజ్ కూడా ఇప్పుడు పెరుగుతున్నది. సో జిల్లాలో కూడా మనం ఇప్పుడు కిసాన్ విజ్ఞాన్ కేంద్ర కానీ లేక ఆత్మ సంబంధించి లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ అది ఆధ్వర్యంలో మనం ఇప్పుడు మేళాలాగా ఇప్పుడు మనం పెడుతున్నాము. ఈ అవగాహన ఇవ్వడానికి మీకు శిక్షణ కొరకు కూడా. సో కానీ మీరు కూడా ఇప్పుడు మీ అనుభవం ఇప్పుడు సంబంధించి రైతులు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కానీ క్రాప్ డైవర్సిటీ కానీ ఇప్పుడు చాలా చోట ఇప్పుడు ప్యాడీ ఉంది. కానీ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఇది ఆయిల్ పామ్ హైయెస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఉంది ఆయిల్ పామ్ ఇది కల్టివేషన్. సో అలాంటివి కూడా మనం ఇప్పుడు డిఫరెంట్ క్రాప్స్ కూడా పరిస్థితి చూస్తే ఇది సాయిల్ పరిస్థితి కానీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ చూస్తే మనం డిఫరెంట్ క్రాప్స్ కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు క్రాప్ డైవర్సిఫికేషన్ కింద. అలాగే ఇప్పుడు యూరియా మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది. అది కూడా ఇప్పుడు మనం ఇక్కడ మాన్యూర్స్ కానీ బయో పెస్టిసైడ్స్ కానీ బయో ఫర్టిలైజర్స్ కానీ ఒక మండల్ లేని వారు గుండాలకి నేను విలేజ్ చూశాను. అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద జీరో ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ కింద ఒక డిపెండెన్సీ లేదు ఏమైనా. అప్పుడు ఒక రైతులకి ఫార్మర్కి ఒక 5 acre భూమి ఉంది. 5 acreలో 1 acre మొత్తం ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ ఇది జీరో ఫార్మింగ్ ఇది గోమూత్రతో ఇవి అన్నీ తయారు చేసి మాన్యువల్ వాళ్ళు ఇప్పుడు వాడుతున్నారు. సో అలాగే ఇప్పుడు కొత్త ఇప్పుడు మీరు టెక్నాలజీ సాంకేతిక ఇది పద్ధతి కూడా మీరు వాడుకోవచ్చు. సో అందుకని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇది గొప్ప అవకాశం ఉంది. అందరికీ సైంటిస్ట్ ఇప్పుడు ఉన్నారు, డిస్ట్రిక్ట్ నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, కిసాన్ విజ్ఞాన్ ఉన్నారు, ఎంపీడీఓస్ ఉన్నారు, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఒక ప్లాట్ఫామ్ ఒక వేదిక కింద ఇంతమంది ఉన్నారు, సీనియర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ కూడా. సో మీరు ఇది లాభం పొందండి అండ్ మంచి అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్ అందరికీ చాలా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఏర్పాటు చేస్తారు. థ్యాంక్ యూ.